సో, ఆ 6 మంత్స్‌కి ఒకసారి ప్రత్యేకంగా క్యాన్సర్ రిలేటెడ్ టెస్ట్‌లు మనం కంపల్సరీ చేసుకోవాలంటే ఏమేమి ఇంక్లూడ్ చేయాలి? అంటే ప్రతి మహిళ అంటే ఇయర్లీ ఒకసారమ్మా. అన్ని క్యాన్సర్స్‌కి స్క్రీనింగ్ చేస్తాం వల్ల ఉపయోగం అనేది ఉండదు. కొన్ని క్యాన్సర్స్‌కి ఉంటాయి. ఎస్పెషల్లీ బ్రెస్ట్ క్యాన్సర్‌కి మ్యామోగ్రఫీ చేస్తాం వలన స్టడీస్‌లో ప్రూవ్ అయిందనమాట. మోర్టాలిటీ తగ్గిస్తుంది. సో, స్క్రీనింగ్ ఈజ్ యూజ్‌ఫుల్ అనమాట. అలానే పాప్ స్మియర్ సర్వైకల్ క్యాన్సర్‌కి ఎవ్రీ 3 ఇయర్స్ చేయొచ్చు సర్వైకల్ క్యాన్సర్‌కి. ఇఫ్ హెచ్‌పివి డీఎన్ఏ కంబైన్ చేస్తే ఎవ్రీ 5 ఇయర్స్ చేసినా సరిపోతుంది. ఓకే. మ్యామోగ్రఫీ మాత్రం ఇయర్లీ చేస్తే బెటరు. ఎందుకంటే 2 ఇయర్స్ ఓసారి లాంగ్ టైం అగ్రెసివ్ క్యాన్సర్స్, ఇంటర్వెల్ క్యాన్సర్స్ మిస్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. సో, మ్యామోగ్రఫీ అనేది అందరికి అపోహ ఏంటంటే ఎక్స్‌రే అంటే అది చాలా మైన్యూట్ బెనిఫిట్స్ ఫార్ అవుట్‌వే రిస్క్స్ అనమాట. సో, మ్యామోగ్రఫీ ఇయర్లీ చేస్తాం వల్ల ఏమంత ప్రాబ్లమ్ ఏమి ఉండదు. నేను అదే చెప్తాను. ఇలా ఎప్పుడైనా ఉమెన్ ఆర్గనైజేషన్‌కి ఏదో అవేర్‌నెస్‌కి వెళ్ళినప్పుడు 2000, 3000 లేనిదే ఒక చీర రాదు ఈ రోజుల్లో. ఒక్క చీర కొనుక్కోలేదనుకోని ఇది చేయించుకోండి, మ్యామోగ్రఫీ చేయించుకోండి. చాలామంది లైఫ్ సేవ్ అవుతాయి. ఓకే. భయం అంటారు. అక్కడికెళ్తే ఏం బయటపడుద్దో అంటారు. అది మంచి ఏమైనా బయటపడితే చాలా ఎర్లీగా బయటపడుద్ది దానివల్ల. దానివల్ల ఏమి ప్రమాదం లేకుండా. అంటే భయం అన్నప్పుడు ప్రతి ఒక్క మహిళ కూడా ఇప్పుడు ఏదో ఒక గ్రూప్స్‌లో ఉంటాం. యెస్. చిన్న కింద లెవెల్ నుంచి పై లెవెల్ వరకు డ్వాక్రా మహిళలని, కిట్టి పార్టీలని, ప్రొఫెషనల్ ఆర్గనైజేషన్స్ అని చాలా వరకు మహిళలు. అందరూ కలిసి ఒకటి హెల్త్ కిట్టి అని పెట్టుకోండి. ఒక సంవత్సరానికి ఒక్క రోజు, ఒక్క పూట కొన్ని గంటలు మీకోసం మీరు స్పేర్ చేసుకోలేదు. చేసుకోగలరు గదా! హ్మ్. అలా చేసుకొని ఈ టెస్టులు చేయించుకోండి అని చెప్తాను. ఎంత చెప్పినా గానీ, ఎంత అవేర్‌నెస్ క్రియేట్ చేసినా గానీ, ఇంకా టిప్ ఆఫ్ ఐస్‌బర్గ్ ఓన్లీ. తెలంగాణలో ఒక సర్వేలో తెలిసిందేంటంటే, లెస్ దాన్ 10% స్క్రీనింగ్ చేయించుకుంటున్నారు అని. ఓహ్! ఓకే. ఈ స్క్రీనింగ్ మనం మామోగ్రామ్ గురించి మాట్లాడుతున్నాం గదా! సో, ఏ ఏజ్‌లో మనం చేసుకోవచ్చు? ఆఫ్టర్ 20 40 అంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం గదా మేడం. మీ సర్వీస్‌లో 18 ఇయర్స్‌కి గూడా మీరు ఒక కేస్ చూసారని చెప్పేసి. బ్రెస్ట్ చాలా డెన్స్‌గా ఉంటాయమ్మ 40లో. సో, మ్యామో అంత ఉపయోగపడదు. ఇప్పుడు మ్యామో చేస్తాం వల్ల 100% సెన్సిటివిటీ అని కాదు. మ్యామోకి కూడా దాని లిమిటేషన్ 60, 70% ఒక్కోసారి 20, 30% మ్యామో చేసినా గానీ చాలా సార్లు క్యాన్సర్ ఉంటది ఆబ్వియస్‌గా. మ్యామోలో ఏం పడదు. ఓకే. అట్లా ప్రతిదీ ఏది 100% కంబైన్ చేయాలి అల్ట్రాసౌండ్‌తో. ఓకే. దే ఆర్ కాంప్లిమెంటరీ టు ఈచ్ అదర్. ఇంకా ఏమన్నా అనుమానం వస్తే ఎంఆర్ఐ బ్రెస్ట్ కూడా చేయాల్సిన అవసరం వస్తుంది. ఓకే. ఓకే. సో, దిస్ ఈస్ లిమిటెడ్ టు ఆఫ్టర్ 40 ఇయర్స్. 40 ఇయర్స్ తర్వాత అని చెప్తాము. ఏమైనా గడ్డల్లాగా ఏమైనా కనిపిస్తే ఎప్పుడైనా చేయాల్సొస్తుంది. అల్ట్రాసౌండ్ బ్రెస్ట్ అయితే చేయొచ్చు. కానీ మ్యామోగ్రఫీ అది నేను చెప్పినట్టు యంగ్ ఏజ్‌లో డెన్స్ బ్రెస్ట్ కాబట్టి అంత సెన్సిటివ్ కాదు. అందుకని చేయం. ఓకే. ఓకే. ఫైన్. ఇంకోటి కమింగ్ టు ఈ BRCA1 జీన్స్ గురించి మాట్లాడుకుందాం మేడం. ఇది ఎలా ఐడెంటిఫై చేయాలి? అసలు అందరికీ ఇదే జీన్ మనకి రెప్లికేట్ అవుతుందంటారా? ఫ్యామిలీస్‌లో రన్ అవుతుందమ్మా అది. అది ఐడెంటిఫై చేస్తామనేది బ్లడ్ తీసుకొని దాంట్లో జెనెటిక్ ఎనాలిసిస్ చేస్తారు. నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్స్ ఎన్‌జీఎస్ అని అది చేస్తారనమాట. సో, ఇన్ కేస్ ఇప్పుడు ఫ్యామిలీ హిస్టరీలో వాళ్ళ మదర్‌కి కావచ్చు, వాళ్ళ అమ్మమ్మకి కావచ్చు, ఆ ఫ్యామిలీ ట్రీలో ఎవరికైతే ఎనీ టైప్ ఆఫ్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ కావచ్చు, లేకపోతే సర్వైకల్, ఓవేరియన్ క్యాన్సర్ ఉన్నా సరే, అంటే ఇప్పుడు థర్డ్ జనరేషన్ ఆర్ నెక్స్ట్ జనరేషన్‌కి డెఫినిట్‌గా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయంటారా? బ్రెస్ట్ అండ్ ఓవేరియన్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ హెరిడిటరీ కాదు. కాదు. బ్రెస్ట్ అండ్ ఓవేరియన్ క్యాన్సరే హెరిడిటరీ బ్రెస్ట్ అండ్ ఓవేరియన్ క్యాన్సర్ సిండ్రోమ్ అని అంటారు. ఓకే. అదే ఫ్యామిలీలో ఇద్దరు ముగ్గురు ముందు ఎఫెక్ట్ అయిన వాళ్ళు మనకుంటే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా బ్రాకా టెస్ట్ చేయించుకుంటాం బెటర్. నెక్స్ట్ కమింగ్ టు ద అదర్ మేజర్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్. దీన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి? ఏ ఏజ్‌లో మనకి ఇది బయటపడుతుందంటారు? సర్వైకల్ క్యాన్సర్ యాజ్ ఎర్లీ యాజ్ 20స్‌లో ఉన్నోళ్ళు, లేట్ 20స్‌లో ఉన్నోళ్ళు చాలా మందికి డయాగ్నోస్ అవుతుంది. సర్వైకల్ క్యాన్సర్ డిఫరెంట్ ఈటియాలజీ. సర్వైకల్ క్యాన్సర్ ఏంటంటే హెచ్పివి, హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అనే వైరస్ వలన వస్తుంది. ఓకే. ఓకే. కోవిడ్ ఏంటి, కరోనా వైరస్ వలన వచ్చింది. సో ఆ వైరస్ ఎగ్నెస్ట్ గా వ్యాక్సినేషన్ డెవలప్ చేశారు. అలానే హెచ్పివి వైరస్ వల్ల వస్తుంది కాబట్టి దానికి ఎగ్నెస్ట్ హెచ్పివి వ్యాక్సినేషన్ ఉందన్నమాట. అది ప్రివెంటివ్ వ్యాక్సిన్. అది హెచ్‌పివి వ్యాక్సినేషన్ గురించి చాలా అవేర్‌నెస్ వచ్చేసింది. రీసెంట్‌గా కూడా ఒక వీడియో చూసాను. వాళ్ళ డాటర్‌కి బర్త్‌డే గిఫ్ట్‌గా హెచ్‌పివి వ్యాక్సినేషన్ ఇచ్చారనమాట వాళ్ళ మదర్. సో, జనాలకి అవేర్‌నెస్ క్రియేట్ అయింది. బట్ కొంతమంది దీనికి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, మిత్స్ ఉంటాయి అని రకరకాల అపోహలు క్రియేట్ చేస్తున్నారు. యాస్ ఎ సీనియర్ ఆంకాలజిస్ట్‌గా మీరేమంటారు దీని గురించి? సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఇప్పటి వరకు అంతేం ప్రూవ్ అవ్వలేదమ్మా. ఇట్ ఇస్ సేఫ్ వ్యాక్సిన్. అది ఎవరికంటే టీనేజ్ పిల్లలకి, అంటే బిఫోర్ మ్యారేజ్, బిఫోర్ సెక్షువల్ ఎక్స్పోజర్ ఇవ్వాలన్నమాట ఈ వ్యాక్సిన్. అది యూజువల్గా మెన్షన్ చేసిన ఏజ్ అంటే 9 to 26 ఇయర్స్. అది యూఎస్లో మెన్షన్ చేసిన ఏజ్. బట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఇస్తే ఇమ్యూనోజెనిసిటీ ఎక్కువ యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవుతాయి అంటారు.
సో యాజ్ ఎర్లీ యాజ్ ఈ హెచ్పివి వ్యాక్సినేషన్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ఇమ్యునైజేషన్ షెడ్యూల్లోనే అది ఇంక్లూడ్ చెయ్యాలి అసలు యాక్చువల్గా. అయితే ఈ హెచ్పివి వ్యాక్సినేషన్ ఇన్ కేస్ ఇప్పుడు ప్రివెన్షన్ కోసం మ్యారేజ్ అయిన తర్వాత హూ ఆర్ ఇన్ 30s లేట్ 20sలో ఉన్న వాళ్ళు దే కెన్ టేక్ దిస్. యా బిఫోర్ మ్యారేజ్ దే కెన్. మ్యారేజ్ అంటే అంటే దాని ఎఫెక్ట్ తగ్గుతుంది కానీ అప్ టు 45 అని కొన్ని కంపెనీస్ రికమెండ్ చేస్తున్నాయి. బట్ ఎర్లీగా జస్ట్ మ్యారేజ్ అయిన అట్లయితే తీసుకోవచ్చు. ఓకే. స్మాల్ డౌట్, ప్రజల్లో ఉన్న డౌట్ ఏంటంటే హెచ్పివి వ్యాక్సినేషన్ యుఎస్ఏ బ్రాండ్ది చాలా మంచిదా లేకపోతే ఇండియన్ బ్రాండ్ మంచిదా? అట్లా మనం కామెంట్ చేయకూడదమ్మా. యుఎస్ అంటే యుఎస్ వాళ్ళు చాలా 2007 నుంచి యుఎస్ బ్రాండ్ అని కాదు, మల్టీనేషనల్ కంపెనీస్ అవి 2 కంపెనీస్ తయారు చేస్తూ ఉన్నాయి ఇప్పుడు వరకు. సో కాస్ట్ అనేది కొంచెం బాగానే, ఆ 3 డోసులు కలిపి ఒక కాస్ట్ కొంచెం అంటే అందరూ ఎఫర్ట్ చేసే కాస్ట్ అయితే కాదు అది. ఇక్కడ ఇండిజినస్ వ్యాక్సిన్ అది సీరం ఇన్స్టిట్యూట్ వాళ్ళు పూణే వాళ్ళు తయారు చేశారు ఫస్ట్. సో అది ఆ వ్యాక్సిన్ కూడా ఇస్తున్నారు. ఓకే, వీ కెనాట్ కామెంట్ ఆన్ దిస్. వీ షుడ్ నాట్ కామెంట్. సో హెచ్పివి వ్యాక్సిన్ అయితే వచ్చేసింది, చాలామంది వేసుకుంటున్నారు కూడా. ఇంకా సర్వైకల్ క్యాన్సర్కి బ్రెస్ట్ క్యాన్సర్ లాగా కొన్ని స్క్రీనింగ్ టెస్ట్లు అట్లాంటివి ఏమైనా ఉంటాయా మేడం? సర్వైకల్ క్యాన్సర్కి ప్యాప్స్మియర్ అనేది స్క్రీనింగ్ టెస్ట్ ఉందమ్మా. ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ స్క్రీనింగ్ టూల్ అండ్ అంటే దానికి కూడా ఇట్ హ్యాస్ ఇస్ ఓన్ లిమిటేషన్స్. బట్ డెఫినెట్గా ప్యాప్స్మియర్ అనేది స్క్రీనింగ్ టెస్ట్ ఫర్ సర్వైకల్ క్యాన్సర్. అది ఎవ్రీ 3 yearsకి చేయించుకోవచ్చు. ఓకే. 20-25 years అంటే సెక్షువల్ యాక్టివిటీస్ లైఫ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఎవ్రీ 3 years విచ్ హెచ్పివి డిఎన్ఏతో కంబైన్ చేస్తే ప్యాప్స్మియర్ ఎవ్రీ 5 years చేసుకుంటే సరిపోతుంది. ఎవ్రీ ఇయర్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. 5 yearsకి ఒకసారి హెచ్పివి డిఎన్ఏతో కంబైన్ చేసి తీసుకుంటే 5 yearsకి ఒకసారి సరిపోతుంది. మామూలు హెచ్పివి డిఎన్ఏ లేకుండా మామూలు కన్వెన్షనల్ ప్యాప్స్మియర్ అయితే 3 yearsకి ఒకసారి చేయించుకుంటే సరిపోతుంది. ఓకే. అండ్ సర్వైకల్ క్యాన్సర్ అనేది టోటలీ ప్రివెంటబుల్ క్యాన్సర్. అంటే అది అసలు రాకూడదు ఏ మహిళలకు కూడాను. ఎందుకంటే ఒక 10 ఏళ్ల పాటు ప్రీ క్యాన్సర్ స్టేజ్ ఉంటుందన్నమాట. ఆ తర్వాతే క్యాన్సర్గా మారుతుంది. ఓకే. ఈ 10 ఏళ్ళలో ఒక్క చిన్న ఎగ్జామినేషన్ చేయించుకునే అబ్నార్మల్ సర్విక్స్ని టెస్టులు చేయించినా కానీ క్యాన్సరే మారకుండా మనం ప్రివెంట్ చేయగలం. రైట్. అలాంటిది మన దేశంలో పరిస్థితి ఏంటంటే 3rd stage 4th stageలో వస్తారు ఉమెన్. ఇది ఎక్కువగా సర్వైకల్ క్యాన్సర్ అనేది లో సోషియో ఎకనామిక్ ఉమెన్ వాళ్ళలో ఎక్కువ వస్తుంది అనమాట. అంటే యూజువల్గా లైఫ్ టైంలో హెచ్పివి వైరస్ అనేది చాలా మంది ఉమెన్కి వస్తుంది. అది వాళ్ళ ఇమ్యూనిటీ బాగుంటే ఇట్ విల్ బి షెడ్ ఆఫ్, దే విల్ షెడ్ ఇట్ ఆఫ్, షెడ్ అయిపోతుంది. సో ఇమ్యూనిటీ తక్కువ ఉన్నప్పుడు అది డెఫినెట్గా ఆ సెల్స్లో చొరపడిపోయి ఆ క్యాన్సర్ సెల్స్లో ఆ సెల్స్లో డిఎన్ఏ జెన్యూల్లో వెళ్ళిపోయి దానిలో మార్పు చేసి దాన్ని ట్యూమర్గా, దానిలో మార్పు అంటే ఎక్కువ డివైడ్ అయ్యి ట్యూమర్గా మారుస్తుంది అనమాట. ఓకే. అంటే మేబీ మహిళలు ఎవరికి వాళ్ళ బిజీ స్కెడ్యూల్లో ఆ ప్రీ క్యాన్సర్ స్టేజ్లో కూడా గుర్తించలేకపోవడము, ఒకవేళ గుర్తించాలి అంటే ఏదైనా కొన్ని అంటే దానికి ఎటువంటి సిమ్టమ్స్ కావచ్చు, లక్షణాలు అటువంటివి ఏవి? అంటే ఒకసారి క్యాన్సర్ వచ్చిన తర్వాత లక్షణాలు వస్తాయి అన్నమాట. వైట్ డిశ్చార్జ్ అవుతాము, తెల్లబట్ట అవటము, చెడు వాసనతో కూడిన తెల్లబట్ట అవటము, మెన్సెస్ మధ్యలో బ్లీడింగ్ అవటము, ఒకసారి అంటే మెనోపాజ్ యాక్టివిటీ తర్వాత బ్లీడింగ్ అవటము, ఇలాంటివన్నీ పోస్ట్ కాయిటల్ బ్లీడింగ్ అంటారు. ఇలాంటివన్నీ సిమ్టమ్స్ అన్నమాట. మేడం ఇప్పుడు మెనోపాజ్ అయిన తర్వాత కూడా మళ్ళీ ఆల్ ఆఫ్ ఎ సడన్గా మళ్ళీ మెన్సెస్ లాగా మళ్ళీ బ్లీడ్ స్టార్ట్ అవుతుందంటే వాట్ కెన్ బి కన్సిడర్డ్ ఇట్ యాజ్? యాక్చువల్లీ మెనోపాజ్ వచ్చిన తర్వాత మహిళలకి చిన్న బ్లీడింగ్, ఒక స్పాటింగ్ కానీ బ్లీడింగ్ కానీ ఎలాంటిది కనపడినా వాళ్ళు చాలా అప్రమత్తంగా ఉండాలి, వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. అంటే ప్రతిదీ క్యాన్సర్ అని చెప్పట్లేదు, బట్ వీళ్ళల్లో ఎక్కువ యుట్రైన్ అంటే సర్వైకల్ క్యాన్సర్ వేరు, యుట్రైన్ క్యాన్సర్ వేరు. సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భసంచి ముఖద్వారానికి సంబంధించిన క్యాన్సర్. యుట్రైన్ క్యాన్సర్ లోపల పొర, యుట్రస్ లోపల ఉంటుంది, ఎండోమెట్రియల్ క్యాన్సర్ అంటాము. డెఫినెట్గా మెనోపాజ్ వచ్చి కొంచెం బ్లీడింగ్ కానీ చిన్న స్పాటింగ్ ఏది కనపడినా కానీ వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. టెస్ట్ అట్లీస్ట్ స్మాల్ అల్ట్రాసౌండ్ చేయించుకున్న థిక్నెస్ ఎట్లా ఉంది అనేది తెలుస్తుంది అనమాట. ఆ తర్వాత ఏమైనా తేడా ఉంటే వెంటనే బయాప్సీ, డిఎన్సీ చేసి బయాప్సీ చేస్తామా అనేది డాక్టర్ డిసైడ్ చేస్తారు. మెనోపాజ్ తర్వాత ఎంత బ్లీడింగ్ అయినా కానీ వెంటనే డాక్టర్ సంప్రదించాలి.